ఆస్పిరెంట్స్, నేను మీ జాగ్రఫీ సుధాకర్ సార్ని. మరి ఈరోజు క్వశ్చన్, మర్మగోవ ఓడరేవు ఏ నదుల మీద ఆధారపడి ఉన్నది అని అడిగాడు. మరి అందులో ఆప్షన్ చూసినట్లయితే గోదావరి కృష్ణ, పెన్నా తుంగభద్ర, పంబా పెరియార్, మరి జువారి మాండవి అనే నదులు. మరి ఫస్ట్ వన్ చూసినట్లయితే గోదావరి కృష్ణ. గోదావరి నది పైన ఉన్నటువంటి ఓడరేవులు చూసినట్లయితే గోదావరి నది పైన ఉన్నటువంటి ఓడరేవులు మామూలుగా చిన్న చిన్న ఓడరేవులే ఉన్నవి. తూర్పు తీరంలో ఉన్నటువంటి ఓడరేవు ఒకటి విశాఖపట్నం ఓడరేవు, తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓడరేవు. సో ఈ గోదావరి కృష్ణాలో ఓడరేవులు అనేది లేదు. తూర్పు తీరంలో విశాఖపట్నం ఓడరేవు మాత్రమే ఉన్నదిగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పెన్నా నది మరియు తుంగభద్ర నది. పెన్నా నది అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే తుంగభద్ర నది కృష్ణా నది ఉపనది. ఆ తర్వాత పెన్నా నది కూడా తూర్పుగా ప్రవహించే నదులు ఒకటి, కానీ ఈ నదుల పైన కూడా ఓడరేవులు లేవు. ఆ తర్వాత పంబా పెరియార్, ఇవి తమిళనాడు కేరళ రాష్ట్రంలో ప్రవహిస్తున్నవి. వీటిపైన ముల్లా పెరియార్ డ్యామ్ ఉంది, కానీ ఓడరేవులు అనేది లేదు. ఇక మర్మగోవ ఓడరేవు ఏ రాష్ట్రం అంటే గోవా రాష్ట్రం. గోవా రాష్ట్రంలో ప్రవహిస్తున్నటువంటి నదులు జువారి మాండోవి అనే నదులు. ఈ రెండు నదులు ఎక్కడ కలుస్తున్నాయంటే కుంబెర్జువ కాలువలో కలుస్తున్నవి. కుంబెర్జువ కాలువ. సో మర్మగోవ ఓడరేవు జువారి మాండోవి అనే నదుల మీద ఆధారపడి ఉన్నది. ఈ జువారి మాండోవి అనే నదులు కుంబెర్జువ కాలువలో ఉన్నదిగా చెప్పుకోవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్, జువారి మాండోవి. ఈ జువారి మాండోవి అనే నదులు కుంబెర్జువ కాలువలో కలుస్తున్నవి. మరి కుంబెర్జువ కాలువ ఏ ఆఖాతంలో ఉందంటే వాస్కో ఆఖాతంలో ఉంది. వాస్కో ఆఖాతం, బే ఆఫ్ వాస్కో ఆఖాతంలోనే వాస్కోడగామా పట్టణంలో ఉన్నటువంటిదే మర్మగోవ ఓడరేవు. ఈ మర్మగోవ ఓడరేవు జువారి మాండోవి నది ఆధారిత ఓడరేవులుగా చెప్పుకోవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్. మరిన్ని క్వశ్చన్స్ కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్స్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.